హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మేతి మటర్ పులావ్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. 5 అంటే 5 నిమిషాల్లో ఈ మేతి మటర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 5 కట్టల మెంతికూరను తీసుకున్నానండి. కాడలు లేకుండా ఆకులను వలుచుకొని ఒక ప్లేట్లోకి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మరాఠీ మొగ్గ, 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 2 దాల్చిన చెక్క, ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర, 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగా మనము తీసుకున్న మెంతికూర నాకైతే 1 కప్పు నిండుగా అయిందండి. బౌల్లోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతికూరను మనము ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తామో మనకి చేదు అనేది లేకుండా మెంతికూర మటర్ పులావ్ అనేది అంత రుచిగా వస్తుంది. కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీని యాడ్ చేసుకుని వీటిని కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్టు, ఒక పావు స్పూన్కి తక్కువగా పసుపుని యాడ్ చేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అరగంట పాటు బాస్మతి రైస్ని ముందుగా వాష్ చేసుకుని నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా బౌల్లోకి యాడ్ చేసుకుని వీటిని కూడా తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని బౌల్ మీద ప్లేట్ పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. చూసారా, మనకి ఇప్పుడు ఎంతో టేస్టీగా మేతి మటర్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలామంది మెంతికూరని తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఫైనల్గా ఇలా మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక 5 నిమిషాలు తర్వాత మనము ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి మేతి మటర్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. చల్లగా కొంచెమంతా రైతాతో సర్వ్ చేసుకుంటే మనకి మేతి మటర్ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.